బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ కథలో మనం జలంధరోపాఖ్యానం గురించి చెప్పుకుంటున్నాం. తులసి చెట్టు ఎట్లా ఉత్పత్తి అయింది, ఏ రకంగా వచ్చింది, ఎట్లా తులసి హరిప్రియగా మారింది అనే విషయాన్ని నారద మహాముని పృథు చక్రవర్తికి చెప్తున్నారు. మారుమూలల్లో అంటే ఇంతకుముందు మనం కథలో ఏం చెప్పుకున్నాము, దేవతలు మేరుపర్వతంలోకి వెళ్ళి దాక్కుంటే వాళ్ళని పట్టడానికి జలంధరుడు కొంత సైన్యంతో వీళ్ళ మీద పడిపోయాడు. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారైన దేవతలంతా పరిపరి విధాలుగా విష్ణుదేవత స్తుతి చేయటం మొదలుపెట్టారు. విష్ణు స్తుతి చేయటం మొదలుపెట్టారు. సకల దేవతలు చేసిన విష్ణు స్తోత్రం కార్తీక పురాణంలో కనపడుతుందండి. ఎన్నో విధాలుగా ప్రార్థించారు. నారదుడు చెప్తున్నాడు, ఇది కనుక ఈ స్తోత్రాన్ని కనుక చదువుకుంటే మనకి అన్ని రకాల కష్టాలు తొలుగుతాయట. అయితే సంస్కృతంలో ఉన్న దాంట్లోంచి తీసుకుంటే మనం తప్పులు లేకుండా దొరుకుతుందండి. అవకాశం ఉన్నవాళ్ళు చూడండి, పద్మపురాణంలో కనిపిస్తుంది. అయితే కూర్మాది అవతారములు ధరించిన వాడవు, సదా భక్తుల కార్యములు చేయటందు సంసిద్ధుడగవాడవును, దుఃఖములను నశింపచేయువాడవు, బ్రహ్మాదులను సృష్టించి వెలయింపచేయువాడవు, శంఖము గద పద్మము కత్తి ఆదిగా కలిగినటువంటి పంచాది ఆయుధాలను ధరించిన వాడు అయినటువంటి నీకు నమస్కారమగుగాక. భగవంతుని ఇట్లా ప్రార్థిస్తున్నారు. లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పీతాంబరుడవు అయినటువంటి నువ్వు యజ్ఞాదులకు కర్తవు, క్రియారహితుడవు, సర్వరక్షకుడవు అయినటువంటి నీకు జయమగుగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండని నశింపజేయటంలో నువ్వు వజ్రాయుధం వంటి వాడివి, శేషసేనుడివి, సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగిన వాడైనటువంటి ఓ వ్యాపనశీలుడమైన విష్ణువా నీకు నమస్కారము, పునః నమస్కారం, మళ్ళీ నీకు దండాలు పెడుతున్నాను తండ్రి అని ఇలా ఎన్ని విధాలో ప్రార్థించారు. ఈ విధంగా దేవతలతోటి కీర్తింపబడిన ఈ విష్ణు స్తోత్రాన్ని చదువుకుంటే కనుక ఎన్నో రకాల కష్టాల నుంచి కడతేరగలము అని చెప్తూ పృథువుకి ఈ రకంగా చెప్తూ నారదుడు మళ్ళీ పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఇలా ఎన్ని విధాలో ప్రార్థించగా వాళ్ళ అరుపులు ఏడుపులు, దుఃఖంలో ఉన్నప్పుడు ఉండేది వేరే, కష్టం నెత్తి మీద పడిపోయినప్పుడు ఆ పిలుపు వేరేగా ఉంటుంది. మామూలు రోజువారీ ప్రార్థన వేరు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు తప్పిస్తే నాకు ఇంకో దిక్కు లేదు, నీవే తప్ప ఇతపరం వేరుగా అంటామన్నమాట. నువ్వు తప్పిస్తే మమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడూ లేడు అని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఈయన చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టాన్ని చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చెయ్యన్న తన చెయ్యని వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతోంది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అందుకు ఇందిరాదేవి రవంత చెల్లించినదై, నాథా నేను నీకు ఇంత ప్రియురాలనై ఉండగా నీవు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఇప్పుడు జలంధరుడు లక్ష్మీదేవికి తమ్ముడు ఎట్లా అయ్యాడు? క్షీరసాగర మథనంలో పుట్టినది లక్ష్మీదేవి, సాగర సంగమంలో జన్మించిన వాడు జలంధరుడు. ఈ విధంగా చంద్రుడితో పాటు మన జలంధరుడు కూడా లక్ష్మీదేవికి సోదరుడే, ఆమె తండ్రి ఎందే పుట్టాడు కాబట్టి ఇంకా తమ్ముడని చెప్తున్నారనమాట. అప్పుడు రమాధవుడు నవ్వి, నిజమేదేవి, నాకు నీ మీద ఉన్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంభూతుడు కావటం వల్ల కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడవాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధ భూమికి చేరిపోయాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదరై నేల కూలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఈయన ఏం చేశాడు, జలంధరుడు యొక్క జెండాని, రథచక్రాలని, ధనుసుని చూర్ణం చేశాడు విష్ణుమూర్తి. అతని గుండెల మీద ఒక బాణాన్ని కూడా వేశాడట విష్ణువు. వేసేసరికల్లా ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడే ముందుగా గరుడుడి తల మీద మోదాడు. గరుత్మంతుడు నేల కూలేట ఆ దెబ్బకి. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు. విష్ణుమూర్తి ఖడ్గం పేరు తెలుసు కదా, నందకం అని చెప్తారు. ఆ నందకంతో ఆ గదని రెండు ముక్కలుగా చీల్చిపారేశాడట విష్ణుమూర్తి. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. విష్ణువుతోటి బాహుబాహవి యుద్ధం చేస్తున్నాడండి. బాహుబాహి యుద్ధం, ఒకళ్ళ చేతులతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారనమాట. అక్కడితోటి ఇవి జలసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ప్రారంభమైంది. ఆ భుజాస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయం అయిపోవటం మొదలుపెట్టింది. భయావహమైన ఆ మనోహర కలహంలో
జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైనటువంటి విష్ణుమూర్తి, ఆహా ఎంత బలశాలివి నువ్వు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకోమని విష్ణువు అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే మా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ వచ్చి మా ఇంట్లో ఉండిపో అని ప్రార్థించాడు. తానిచ్చిన మాట ప్రకారం తార్క్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళిపోయాడు. సమస్త దైవస్థానాల్లోనూ రాక్షసుల్ని ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవసిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్టుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఈ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను సాక్షాత్తు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తన ఇంట్లో కొలువుంచుకుని భూలోకమంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. నారదుడు ఇట్లా చెప్తున్నాడు, నేను వెళ్ళానని చెప్తున్నాడు అనమాట. పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు చక్కటి భక్తి ప్రపత్తులతోటి శాస్త్రవిధిని సత్కరించి అనంతరము, ఓ మునిరాజా, నీవెక్కడి నుంచి విచ్చేశావు, ఏ ఏ లోకాలు దర్శించావు, నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్తే తప్పక దాన్ని నెరవేరుస్తానని మాటిచ్చాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు కలిగింది, అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది, చింతామణుల చేత ప్రకాశవంతమైనది అయినటువంటి కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడనైన పశుపతిని దర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద గలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచిస్తే త్రిలోక చక్రవర్తివైన నువ్వే స్ఫురించావు. నీ సిరి సంపదలు కూడా చూసి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీ ఇద్దరు ధీటుగానే ఉన్నారు, కానీ ఒక శ్రీరత్నపూటు ఆధిక్యత మాత్రం నీకంటే ఆ శివుడి దగ్గరే ఉంది. శ్రీరత్నం ఉంది శివుడి దగ్గర అని చెప్తున్నాడు. ఈ అప్సరసలు, నాగకన్నులు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎవ్వరూ కొరగారు. ఏణాంకధారి అంటే ఏణాంకాన్ని లేడిని పట్టుకుంటాడు శివుడు, ఏణము అంటారు దాన్ని పట్టుకున్నటువంటి ఆయనకి ప్రాణాంక స్థితి, ఆయన తొడ మీదే కూర్చుని అట్లా సగంలో ఉంటుంది పార్వతీదేవి, ఆమెతోటి సమానం కారు. కళ్యాణాత్ పూర్వం వీతరాగైనటువంటి విషమాంబకుడు సైతము ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవిలే కొట్టుమిట్టాడాడో అటువంటి ఈ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు. అంటే అంతకుముందు తపస్సు చేశాడు పరమేశ్వరుడు, అంతకాలం తపస్సులో ఉండి కూడా ఈ లేత పరువాలంలో ఉన్నటువంటి పార్వతీదేవిని చూడగానే మన్మథవశానికి లోనై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని కుమార సంభవ పూర్వగాథని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆవిడ సామాన్యమైన సౌందర్యం కాదు పార్వతీదేవిది, అద్రినందన అంటున్నాడు. అందుకని పార్వతీదేవి ప్రస్తావనే చేస్తున్నాడు అనమాట. ఇక పార్వతీదేవినే నిత్యం పరిశీలిస్తూ బ్రహ్మదేవుడు ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడు. కానీ ఆ అప్సరసలందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి కాలి గోటికి కూడా సరిపోరు. వాళ్ళంతా కలిపి ఒక ముద్ద చేసిన పార్వతీదేవి కాలిగోటి కూడా సరిపోరు. నీకెన్ని సంపదలు ఉన్నా కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవటం వల్ల ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివుడి తర్వాతే కానీ ప్రథముడు అయితే కావు. ఈయన ఏం చేస్తున్నాడండి సర్కాస్టిక్గా, అంటే ఏమంటారు, ఇట్లా ఒక నిమిత్తం చెప్తూ ఇతన్ని రెచ్చగొడుతున్నాడు అనమాట. శివుడు నీకంటే అధికుడు అన్న మాట అతనికి ఎక్కించటానికి పూనుకున్నాడు. ఈ ఉపర్యుక్త విధంగా జలంధరంతో ఉటంకించి నా దారిని నేను వచ్చేశాను. అనంతరము పార్వతీ సౌందర్య ప్రలోభుడైన జలంధరుడు మన్మథ జరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా. అందువల్ల విష్ణుమాయామోహితుడైన జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాడు. ఇది చూడండి వింత. రావణాసురుడి గాథలో కూడా మనం ఇట్లాగే విష్ణుమాయామోహితుడైన రావణుడు అమ్మవారినే తనతోటి పంపించమని కోరుకున్నాడు. తర్వాత ఆ మాయలోంచి బయటపడి ఆమెను మళ్ళీ ఆయనకు అప్పచెప్పి అప్పుడు అతను ఏం చేశాడు, ఆత్మశలింగాన్ని కోరుకున్నాడని మనం కథ వింటాం. ఇక్కడ కూడా జలంధరుణ్ణి విష్ణు తనంతట తనే ఎక్కడో ఉన్న విష్ణుమూర్తిని తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు జలంధరుడు. మాయామోహితుడయి అమ్మని కాంక్షించేంత కాముకుడు అయిపోయాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము ఉండదు. పరమేశ్వరుడెవరు, పార్వతి ఎవరు, నేనెవరిని, ఇలాంటి ఏ జ్ఞానము లేక సాక్షాత్ పరమేశ్వరినే కోరుకోవటం మొదలుపెట్టాడు.
ఏం చేశాడు, సింహికానందన్ రాహు అనేవాడిని పంపించాడు దూతగా. పంపించి శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా పరమేశ్వరుడికి కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అని పరమేశ్వరుడట కనుబొమ్మ కదిలించాడట. మాట ఏం లేదు, ఇలా అన్నాడనమాట. కనుబొమ్మ కదిలించి ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే రాహు ఇట్లా చెప్పేట, ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతలందరి చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, భూలోకానికి సాక్షాత్తు ప్రభువు, ముల్లోకాలకు ఏకనాయకుడు అయిన మా రాజు అయిన జలంధరుడు ఇట్లా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుని కూతురు, అతిలోక సౌందర్యవతి అయినటువంటి పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కానీ నువ్వెంత మాత్రము తగవు. ఈ రకంగా ఆయన ఏం చెప్పాడో ఆ వాక్యాలు ఈ రాహు ఇట్లా చెప్తూనే ఉండగానే ఈశ్వరుడి కనుబొమల వలన రౌద్రాకారుడైన పురుషుడొకడు వేగవంతమైన పిడుగుతోటి సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. ఆయన బొమ్మ ముడుచుకుందట. ఏమిటి ఇదేని? ఆ ముడిచిన కనుబొమలలోంచి ఒకడు పుట్టాడు. రౌద్రాకారుడైన వాడు ఒకడు బయటపడ్డాడు. పడుతూనేవాడు ఏం చేశాడు, ఆ పౌరుషమూర్తి ఏం చేశాడట, రాహు మీదకి లంఘించబోయాడు. రాహు భయపడి పారిపోబోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువుని పట్టుని మింగబోయాడు. రాహుని పట్టుకు మింగేస్తున్నాడు. మింగుతుంటే రాహువు దూత అయిన కారణంగా వధించటం తగదని రుద్రుడు వారించటంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై ఇలా అన్నాడు, పరమేశ్వర, నాకు అసలే ఆకలి దప్పులు ఎక్కువ, వీడిని తినద్దంటున్నావు కాబట్టి నాకు తగిన ఆహార పానీయాలు ఏవో నాకు సెలవు, మరి ఆహారం కావాలి కదా పుట్టిన వాడికి, సెలవివ్వమంటే హరుడు అతన్ని చూసి నీ మాంసాన్ని నువ్వు ఆరగించమని చెప్పాడట. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సుని తప్ప అన్ని భాగాల మాంసాన్ని తినేశాడు. శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాళుడైనటువంటి నీలకంఠుడు, నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను, ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతోటి విరాజిల్లమని ఆశీర్వదించాడు. ఆ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేషుడు కేవలము శిరస్సు మాత్రమే మిగిలినటువంటి శివుని కనుబొమల నుంచి పుట్టినటువంటి మహాపురుషుడైన అతడు కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. తర్వాత అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కాబట్టి నన్ను అర్చించదలిచిన వారు మొదట కీర్తిముఖుని పూజించాలని ఈశ్వరుడు శాసించాడు కూడానట. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుని చేయటం వల్ల తదాదిగా రాహువు బర్బరుడనే పేరుతోటి ప్రసిద్ధి చెందాడు. ఇక ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని వద్దకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. ఇప్పుడు చూడండి, కీర్తిముఖుడు, మనము ఏవైనా కట్టడాలు కట్టేటప్పుడు ఓన్లీ ముఖమే ఒకటి ఇట్లా భీకరంగా ఉన్న ఒక ముఖాన్ని చూస్తాం. గమనించండి, ఆ అతనే కీర్తిముఖుడు. ఈ శివాలయాలు అన్నిట్లలో కూడా, అంటే చిన్న చిన్న శివాలయాల సంగతి నేను చెప్పలేను, కానీ పురాతన శివాలయాల్లో సోమసూత్రంతో ప్రతిష్ఠ చేయబడినటువంటి అన్ని శివాలయాల సింహద్వారాల మీద కేవలము ముఖం ఉన్నటువంటి ఒక రౌద్ర స్వరూపం మనకి కనపడుతుంది. రుద్ర రూపమే, కానీ ఎట్లా ఉంటుంది, కళ్ళు పెద్ద పెద్ద విశాలమైన నేత్రాలు, పెద్ద కనుబొమ్మలు, కోరలు కలిగి పెద్ద పెద్ద మీసాలతో ఉన్న ముఖావశిష్టుడు మాత్రమే, ఒక ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఆ ముఖమే కీర్తిముఖుడట. అతన్ని చూసే మనం శివాలయంలోకి శివదర్శనం చేసుకుంటాం. పరమేశ్వరుని ఆజ్ఞ చొప్పున అతనికి ఆ రకమైన ఇది లభించింది. దీంతో 21వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 22వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.